మాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మనకి ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు, బృందావన ఏకాదశిని కూడా అంటారు. అయితే మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడిల్లో యోగ నిద్రకి ఉపక్రమిస్తాడు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడని మన పురాణాల కథనం. అందుకనే ఈ ఏకాదశిని ప్రబోధన ఏకాదశిని, ఉత్థాన ఏకాదశిని పిలుస్తారు. తొలి ఏకాదశి రోజున శయనించిన మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుండి మేల్కొని రోజు కాబట్టి దీన్ని ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనిని హరి బోధిని ఏకాదశి అని కూడా అంటారు. అంటే తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస వ్రతము ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసనం చేసి అంపశయ్యం మీద శయనించాడు. యాజ్ఞవల్క మహర్షి ఈ రోజునే జన్మించాడు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు ద్వాదశి ఘడిలు ఉండగానే విష్ణు పూజ చేసి పారణ చేయాలి, అంటే భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహాత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య చిన్న సంభాషణ జరిగింది. దాన్ని స్కాంద పురాణంలో చెప్పారు. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేస్తే అంత పుణ్యం ఫలిస్తుందో, ఈ ఏకాదశి చేస్తే అంత పుణ్యం వస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో, అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది మేరు పర్వతంతో సమానమైన పుణ్యఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించాడు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యము, సంపదలు, ఉన్నత స్థానంలో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్పారు. ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వ సుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికైనా వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసి హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్థాన ఏకాదశికి అంత మహా పుణ్యఫలం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు. లేనిచో ఆ మహావిష్ణువు తాలూకు ఆయన స్మరించి శ్లోకాన్ని పఠించినట్లయినా మనం కూడా అంతే సమాన పుణ్య ఫలితాన్ని పొందుతాము. కాబట్టి ఎవరికి భక్తి శ్రద్ధలతో ఇది మనం చేస్తే ఆ మహావిష్ణువు తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనం అందరం పొందుతాము. కాబట్టి దీనికి ఈ ఏకాదశికి అంత ఉన్నత స్థానం ఉన్నది. అంటే ప్రతి ఏకాదశికి ఉన్నది. అందులో ఈ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉన్నదండి. కాబట్టి ఈ ఏకాదశికి అంత పుణ్య ఫలితం మనం పొందుతాం. అంటే ఎవరికి వీలంత శక్తి, భక్తి, శ్రద్ధలతో చక్కగా ఆ మహావిష్ణువును దర్శించి, స్పర్శించి, స్తుతించి, కీర్తించి, ఉపవాసం ఉండి చక్కగా ఆ మహావిష్ణువు తాలూకా అనుగ్రహ ఆశీస్సులు మనం అందరము పొందుదాముగాక. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ.
ఈ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీకృష్ణ.